వేస్తావు? 3 days థర్డ్ ఇయర్ అర్థమైపోయింది. బుక్స్ 6 కాబట్టి అందరు వెళ్ళిపోయారు. ఎవరికి భయపడకపోయినా వాచ్మెన్కి మాత్రం భయపడాలి మా దగ్గర. ఈరోజే ఇట్లా నీట్గా క్లౌడ్స్ ఉంది. జాతర. హలో వన్. సో ఈ రోజు నుంచి మీరు ఈ బ్యాక్గ్రౌండ్ చూడరుగా, ఎందుకంటే నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నా, అంటే హాస్టల్కి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే ఈరోజు నా థర్డ్ ఇయర్ ఫస్ట్ డే అనమాట. సో కాబట్టి 20 నిమిషాలు 30 నిమిషాలు నవ్వచ్చు. ఒకవేళ కింద ఎల్బీ నగర్ మళ్ళీ అవన్నీ పనామా అవన్నీ ఇట్లా తక్కువ పోతే 2-3 గంటలు అవుతుంది నాకు. రానికి 2 గంటలు, పోనీకి 2 గంటలు. అందుకే నేను హాస్టల్లో ఉంటా. వచ్చేసాం గాయ్స్, 8:56 అవుతుంది టైం. ఇది మా కాలేజ్ ఎంట్రన్స్. ఇట్లా ఎంటర్ కాగానే ఎట్లుంటాయి అన్నమాట. అక్కడ నా ఫ్రెండ్స్ బుక్స్ తీసుకుంటున్నారు. వీళ్ళు కూడా బుక్స్కి వస్తున్నారు. వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడు ల్యాబ్ ఉంది మాకు. ఫస్ట్ 3rd floor, దాని తర్వాత 2nd floor, దాని తర్వాత 1st floor, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్. అయితే హాయ్ చెప్పు. అమ్మో, ఇది 1st floor. ఇప్పుడు ల్యాబ్కి పోతున్నాం మేము. టెక్స్ట్ బుక్స్కి డబ్బులు పెట్టాం. రికార్డ్స్కి, అబ్జర్వేషన్స్కి, బుక్లెట్స్కి, వీటికి పైసలు పెడతాం. అయిపోయిందమ్మా, ల్యాబ్ అయిపోయింది. ఇది కాలేజా? ఇంత నడిచి అక్కడ గేట్ కనిపిస్తుంది స్ట్రైట్గా. అది హాస్టల్. ఇప్పుడు ఆడుకోవాలి. అయిపోయింది. నేను హాస్టల్ దగ్గరకు వచ్చిన. దట్ ఈస్ అవర్ హాస్టల్. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈసారి మాకు క్లాస్ రూమ్ షిఫ్ట్ అయ్యింది, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చింది. హాయ్. సో కాలేజ్ అయిపోయింది అది. ఇది నా రూమ్ పరిస్థితి. మొన్న బుకింగ్స్ అవుతాయని చెప్పినా కదా రూమ్లో. మా సీనియర్ అక్క, నా ఫ్రెండ్, నేను అందరం ఇదే రూమ్. సంజన ఒక్కటే మీది రూమ్కి షిఫ్ట్ అయిపోయింది, అంటే వాళ్ళకి రాలేదు అది. బట్ ఇది నా పరిస్థితి. ఇదంతా ఆర్గనైజ్ చేయాలి ఇప్పుడు మనం. ఈ రోజుకి ఇంతే. ఇంకా బ్లాగ్ నేను ఇంకెక్కువ చేయాలనుకోవట్లేదు. అండ్ మోస్ట్లీ విల్ గెట్ షార్ట్ బ్లాగ్స్ ఫ్రమ్ మీ. యా. సో ఈరోజు 2nd డే అనమాట. ఏమో నాకు ఈరోజు కూడా దిద్దామనిపించింది. సో యా, నాది 2nd డే రా. సెకండ్ అది 1st డే. అది ఇప్పుడే వచ్చింది. అది మా హాస్టల్ అయితేనే ఉంది. ఇక్కడ ఎంత గలీజ్గా కనిపిస్తున్నాను. ఎవరికి ఓటేస్తావు? జులకండి సైకిల్ అక్కడ సామారు, ఇక్కడ ఇది ఉంది. లేదు. ఎవరామె?
కింద 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 తనకి సంబంధం లేదు. This girl. She'll only win now. Yes. We'll see, but you vote. Any black colors, కోరుకోండి కప్పు. గెలవడం ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు డే 3 ఆఫ్ మీ గోయింగ్ టు ఇన్ థర్డ్ ఇయర్. అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని కనిపిస్తారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు డ్రైవ్కి వెళ్తారనమాట. టైం అవుతుంది, సిగ్గు లేకుండా ఇట్లానే పోతున్నాయి. అసలు ఇది ఎండాకాలమో వర్షాకాలమో అర్థమవుతలే. ఎంత ఎండు ఉంది తెలుసా, మొత్తం చెం. ఈరోజు మా హాస్టల్లో చాలా రోజుల తర్వాత పులిహోర పెట్టారు, అందరు హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడే తిని కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇట్లే ఉంది, కొద్దిసేపు అయితే ఎండ స్టార్ట్ అవుతుంది. సో కాలేజ్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ల్యాబ్ ఉంది, ల్యాబ్లో ఏసీ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేలోపు మంచి స్నానం అయిపోయింది నాకు. హాయ్ చెప్పండి. హాయ్. అయిపోయింది కాలేజ్ ఇప్పుడే, అండ్ అంతే, బాయ్. అంతే గైస్, ఈ బ్లాగ్ కిందే. చాలా బాగాలేదు థర్డ్ ఇయర్. అన్నీ ఏవేవో సబ్జెక్టులు ఉన్నాయి, వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి. థర్డ్ ఇయర్లో టీచర్ స్ట్రిక్ట్ ఉంటున్నారు, ఇంకా చిన్నపిల్లల్లా చూస్తున్నారు. 3 days వెళ్ళాం, 4 days వెళ్ళాను నేను కాలేజ్కి, అయిపోయింది. ఇక పోతే అయితే లేదు నాకు వద్దు. 3 days థర్డ్ ఇయర్ అర్థమైపోయింది. హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు మా క్లాస్లో ఉన్నా. ఇప్పుడు లాస్ట్ లైబ్రరీ అవర్ కాబట్టి అందరూ వెళ్ళిపోయారు, ఇంతేమంది ఉన్నాం. సో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ గురించి చెప్పాను కదా నేను, అండ్ మొత్తం బ్లాగ్ కూడా చేసిండే. ఈసారి మొన్న 16th రోజు ఎలక్షన్స్ అయినాయి, ఈరోజు 18th, అండ్ ఈరోజు మార్నింగ్ 10కి రిజల్ట్స్ అనౌన్స్ చేసారు అనమాట. నేను గెలవలేను, ఇట్స్ ఓకే, నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ స్టూడెంట్ కౌన్సిల్. యా దాట్. ఏ మోహన నీది సెకండ్ ఇయర్ ఫస్ట్ డే ఎట్లుంది? చీ, ఓ మై గాడ్, థర్డ్ ఇయర్ బాలే. ఎంతసేపు పడుకున్నావు? ఎన్ని పీరియడ్ పడుకున్నావు? అన్ని సగం పడుకున్నావు. ఎంత నిద్ర వస్తుంది మొత్తం అసలు. అండ్ ఈరోజు మా లక్కకి ఓపెన్ గేట్స్ అంట. ఈ సత్యజ్ ఓపెన్ గేట్స్ ఓపెన్ ఉన్నాయి. అయిపోయింది, పంపట్లే. మా క్లాస్ అంతా ఉంది. మోసం చేసారు. ఈడ ఏదో కొత్త కట్టిరు మా కాలేజ్లో, కూర్చున్నాం ఈడ మేము. ఏంది అద్భుతంగా ఉంది. వాళ్ళందరి దగ్గర అవుట్ పాస్లు అని కొన్ని ఉంటాయమ్మా. అంతమందికి అవుట్ పాస్లు అర్థమైంది. ఆయన ఫ్రెండ్స్ ఏమో ఉడుకుదాం మనం కూడా. దొరికిన ఒక్కసారి అట్లనే నేను దొరికిన ఫోన్ మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నా. హలో అని చెప్పి సగం దూరం వరకు వచ్చిండు. ఆయన నేనా ఓ కాలేజ్లో ఎవరికి భయపడకపోయినా వాచ్మెన్లకు మాత్రం భయపడాలి మా దగ్గర. అయితే ఇట్లుంది, ఇంత బాగుంది తెలుసా. ఈరోజే ఇట్లా నీట్గా క్లౌడ్స్ ఉంది.
ఇది మంచి వ్యూనే కదరా, ఎంత బాగుంది మీద. ఇది ద ఫేమస్ క్యాంటీన్. ఏ హాయ్ చెప్పరా. హలో హలో హలో, ఎక్కడికి వెళ్తున్నామ్మా? ఆడిటోరియం. ఆంటీ నమస్తే. హలో. ఇప్పుడు మేము మా సెంట్రల్ ఆడిటోరియంకి వెళ్తున్నాం. ఇది హాస్టల్, ఈయనే ఆడిటోరియం. సో ఈరోజు సమ్ ఏఐ భారత్ ఉత్సవ్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ దేర్. ఎంత చల్లగా ఉంది. వావ్. సంజన దగ్గరకు పోవాలి. సంజన, నేను మీకోసం ప్లేస్ ఆపినా అన్నది. ఫ్రీగా అటెండెన్స్ వస్తుందంటే ఏమన్నా చేస్తారు. ఈవెంట్ అయిపోయింది. జాతర అంత మా దగ్గరనే. అయిపోయింది.